నేడు జరగనున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బాయ్కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దేశభక్తిని చాటుకోవాలని ఇండియా పాక్ మ్యాచ్కు ఎవరూ వెళ్లవద్దని, టికెట్లను కొనుగోలు చేయవద్దని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. పహల్గామ్ దాడిలో భారతీయులను టార్గెట్ చేసి ప్రాణాలు తీసిన నేపథ్యంలో అసలు ఆ దేశంతోనే ఇండియా టీము క్రికెట్ ఆడవద్దని కోరుతున్నారు. బీసీసీఐ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేవలం డబ్బుల కోసమే మ్యాచ్ ఆడుతోందని విమర్శలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం వల్ల ఆ దేశానికి ఆదాయం వస్తోందని, దానిని ఉగ్రవాదానికి ఖర్చు చేసి మన దేశంపైనే దాడి చేస్తారని మండిపడుతున్నారు. అసలు టీవీలో కూడా చూడవద్దని, ఇండియా గెలిచినా ఎవరు కనీసం శుభాకాంక్షలు చెప్పకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ మ్యాచ్ ఆడిపించిన భారతీయులుగా మనం మాత్రం మ్యాచ్ చూడవద్దని పోస్టులు పెడుతున్నారు. క్రికెట్ కంటే జాతీయవాదం గొప్పదని అంటున్నారు. బాయ్కట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటూ కేవలం ట్విట్టర్లోనే ఇప్పటి వరకు 53,000 పైగా పోస్టులు పెట్టారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ బాయ్కట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా ఆ దేశంలో క్రికెట్ ఆడవద్దని గత కొద్ది రోజులుగా దేశంలో చర్చ జరుగుతోంది. పహల్గామ్ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలు సైతం మ్యాచ్ ఆడవద్దని కోరుతున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం వెనక్కి తగ్గకుండా నేడు దుబాయ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతోంది. మరి బాయ్కట్ వేళ ఈ మ్యాచ్ పై ఎంత ప్రభావం పడుతుందో చూడాలి. మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్లు తప్పనిసరిగా ఆడాలి, లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రోజు రాత్రి భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుందని ఎక్కువ మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థి దేశంలో క్రికెట్ ఆడటాన్ని ప్రశ్నిస్తూ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాల కంటే ఒక మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ముఖ్యమా అని బీజేపీని నిలదీశారు. పహల్గామ్లో మన పౌరులను మతం అడిగి హతమార్చిన పాకిస్తాన్తో క్రికెట్ ఆడకూడదని చెప్పే శక్తి మీకు లేదా అని ఆయన మీడియాతో ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్ పాక్ మ్యాచ్లు చర్చనీయాంశంగా మారింది. और उसके बाद आप ये कहती हैं कि हम सबक सिखाएंगे मियां को। मैं आसाम के मुख्यमंत्री से, उत्तर प्रदेश के मुख्यमंत्री से, जितने ये सब लोग जो बकवास किस्म की जबान इस्तेमाल करते, मेरा तुमसे एक ही सवाल है, तुम में इतनी ताकत नहीं है कि वो पाकिस्तान जिसने पहलगाम में हमारे 26 लोगों को सर पर गोली मारकर मजहब पूछकर गोली मारी, तुम में इतनी ताकत नहीं है कि तुम उस पाकिस्तान से क्रिकेट मैच नहीं खेल सकते? तुम आज हमारे घर को, वो आसाम का मुख्यमंत्री बोल रहा है, इतों को निकाल दिया, नोटिस दे के हम भगा देंगे। अरे बहादुरी दिखाओ, एक क्रिकेट मैच तुम नहीं खेल सकते, तुम किसकी आंख में आग डाल रहे हो? अरे हम हर चीज कुर्बान करने को तैयार है, मगर तुम्हारे सामने सर कभी नहीं झुकाएंगे इंशाअल्लाह ताला। हम अपनी इज्जत का सौदा नहीं करेंगे इंशाअल्लाह ताला। पाकिस्तान से क्रिकेट मैच खेल रहे हैं, अगर तुम्हारी बेटी मर जाती तो तुम खेलते? तुम्हारी 4 दिन की बेटी जिसके हाथ की मेहंदी नहीं उतरी, अगर वो मर जाती तो तुम क्रिकेट मैच खेलते? कल क्रिकेट मैच होगा, कितने पैसे आएंगे? 600-700 करोड़। अब ये बीजेपी के लोगों को बोलना है, देशभक्ति की बात करने वालों, चुल्लू भर पानी में डूब मरो। और उसके बाद శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే కూడా పాక్ మ్యాచ్ పై తీవ్రంగా స్పందించారు. రక్తం నీరు కలిసి ప్రవహించవని మోదీ చెప్పారు. రక్తం క్రికెట్ కూడా కలిసి ఉండలేవని ఉద్ధవ్ ఠాక్రే యుద్ధం జరిగే చోట క్రికెట్ కు స్థానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాల కోసం ఆపరేషన్ సింధూర్ ను వాడుకుందని విమర్శించారు. బీజేపీకి దేశభక్తి లేదని, డబ్బులపై తప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం పార్టీకి ప్రతిదీ వ్యాపారమే అని తీవ్ర విమర్శలు చేశారు. और क्रिकेट खेल और जंग एक साथ कैसे खेले जा सकते हैं? तो ये तो सब बकवास है। इन्होंने देशभक्ति का व्यापार किया है। देशभक्ति का व्यापार, सिर्फ पैसा चाहिए। कल भी मैच इसलिए खेलने जा रहे हैं कि उस मैच से जितना पैसा मिलेगा, चंदा मिलेगा, वो उनको चाहिए। बस उसके सामने देश मर जाए, देश के लोग मर जाए, हमें कुछ परवाह नहीं। लापरवाही से हम खेलते रहेंगे और हमें देशभक्ति सिखा रहे। इसलिए कल पूरे राज्य में, महाराष्ट्र में शिवसेना की महिला कार्यकर्ता सड़क पर उतरेगी और भाजपा एक ऑपरेशन सिंदूर उन्होंने किया, लेकिन बाद में वो करने जा रही थी एक मुहिम हर घर सिंदूर। सारे लोगों ने आलोचना की, उसके बाद उन्होंने कहा कि ऐसे हम नहीं करने वाले थे। तो कल हर घर से सिंदूर हम मोदी जी को भेजने वाले हैं। सारी महिलाएं उतरेगी और सिंदूर की एक डिब्बी हो या एक छोटी पूरी पैकेट वो एक बक्से में डालेगी और प्रधानमंत्री जी को उनके कार्यालय में हम भेज देंगे। और उन्होंने ही कहा था कि उनके रगों में खून नहीं सिंदूर बह रहा है। ये तो अमानवीय बात है, लेकिन अगर अमानवीय है तो कड़ा रुख अपनाओ, एक ही बार सबक सिखाओ, क्यों झुक रहे हैं? और क्रिकेट खेल और जंग एक साथ कैसे खेले जा सकते हैं? టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంత మాత్రాన దౌత్య జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్లు కాదని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మల్టీనేషనల్ టోర్నమెంట్లను ఏసీసీ కానీ ఐసీఐసీ కానీ నిర్వహించదని, ఆయా దేశాల అందులో పాల్గొనడం తప్పనిసరి అని, అలా చేయకుంటే ఆ దేశాలను టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. అలాగే ప్రత్యర్థి జట్లకు పాయింట్లు జోడిస్తారు. అయితే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొనరాదని భారత్ చిరకాలంగా అనుసరిస్తున్న వైఖరికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత్పై ఉగ్రదాడులు ఆపేంత వరకు పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడరాదని నిర్ణయం చాలా కాలం క్రితమే తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
मैं इतना ही कहूँगा, मल्टीनेशनल टूर्नामेंट जहाँ पर ACC या ICC करवाती है, वहाँ पे किसी भी देश के लिए मजबूरी या जरूरी हो जाता है भाग लेना। अगर वो नहीं लेंगे तो टूर्नामेंट से बाहर हो जाएंगे, उस मैच को छोड़ना पड़ेगा, तो वैसे दूसरी टीम को उसके पॉइंट्स भी मिल जाएंगे। तो इसकी बजाय जो आपकी प्रतिबद्धता है, चाहे कोई भी खेल है, उसमें मल्टीनेशनल टूर्नामेंट में आपको खेलना ही पड़ता है। लेकिन बायलैटरल टूर्नामेंट भारत पाकिस्तान के साथ नहीं खेलता। कई वर्षों से हमने निर्णय किया है कि भारत पाकिस्तान के साथ बायलैटरल नहीं खेलेगा जब तक पाकिस्तान भारत पर आतंकवादी हमले या कार्रवाई बंद नहीं करता है और जब तक पाकिस्तान आतंकवाद को खत्म नहीं करता। मैं इतना ही कहूँगा, मल्टीनेशनल टूर्नामेंट जहाँ पर